ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగం ఆదిత్య 369. అప్పటి వరకు యాక్షన్ మాస్ సినిమాలు చేస్తూ వచ్చిన బాలయ్య నుండి ఇలాంటి సినిమాని అభిమానులు సైతం ఊహించలేదు. సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ చిత్రం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజుల్లో ఆయనకు టైమ్ మిషన్ కాన్సెప్ట్ మీద సినిమా చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందో ఆ ఆలోచనకే పెద్ద సెల్యూట్ చేయవచ్చు. ఎందుకంటే అప్పట్లో హాలీవుడ్లో కూడా ఈ కాన్సెప్ట్ మీద సినిమాలు చాలా తక్కువగానే వచ్చాయి. ఆ రోజుల్లో పెద్ద బడ్జెట్తో కూడుకున్న పని కావడంతో ఎవ్వరూ ఇలాంటి ఆలోచనలతో సినిమాలు చేయడానికి సాహసించేవారు కాదు. ఈ చిత్రానికి నిర్మాత మరెవరో కాదు, మన గాన గాంధర్వుడు ఎస్పి సుబ్రహ్మణ్యం గారే. ఆయనతో పాటు అనితా కృష్ణన్, రామకృష్ణ సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని నిర్మించడానికి 1,30,00,000 ఖర్చయింది. అప్పట్లో 1,30,00,000 అంటే ఇప్పుడు 100 కోట్ల రూపాయలతో సమానం. అలా భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రానికి ఆ రోజుల్లో 7 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే పెట్టిన బడ్జెట్కి 7 రెట్లు లాభాలు అన్నమాట. అప్పట్లో పిల్లలు ఈ చిత్రాన్ని తెగ ఇష్టపడేవారు. చూసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి చూసేవారు. ఫుట్ఫాల్స్లో కూడా ఈ చిత్రం ఆ రోజుల్లో ఒక సంచలనం అని చెప్పాలి. ఈ చిత్రంలో తరుణ్, రాశి వంటి వారు బాల నటులుగా నటించారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే నెల 11వ తారీఖున గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. సరికొత్త 4K టెక్నాలజీకి మార్చి 5.1 డాల్బీ అట్మాస్ డిటిఎస్ సౌండ్ మిక్సింగ్తో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు నేటి తరం యువతలో కూడా అద్భుతమైన క్రేజ్ ఉంది. టీవీ టెలికాస్ట్ అప్పుడు ఎప్పుడు జరిగిన టీఆర్పీ రేటింగ్స్ బాగా వస్తుంటాయి. అలా యూత్ ఆడియన్స్లో మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు ఖచ్చితంగా మొదటి రిలీజ్ కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అంతేకాకుండా గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాడట బాలయ్య. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ తీయాలనేది బాలయ్య కళ. ఆ సీక్వెల్కి బాలయ్యనే దర్శకత్వం వహిస్తాడట. ఇందులో ఆయన కుమారుడు మోక్షజ్ఞ తేజ హీరోగా నటించే అవకాశాలున్నాయి. ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే చెప్పలేము, కానీ రాబోయే 2-3 ఏళ్లలో మొదలయ్యే అవకాశాలున్నాయి.